ముందు ఒక్క విషయం యావత్ జేఏసీ 33 జిల్లాల అదేవిధంగా హెచ్ఓడి సెక్రటరీతో కలిపి 10 లక్షల ఉద్యోగులకి రిప్రజెంట్ చేస్తున్న 206 సంఘాలతో కూడిన ఉద్యోగ జేఏసీ తరఫున ఈరోజు మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా మా జిల్లా మంత్రి గారు మన యావత్ ఉద్యోగుల వెల్ఫేర్ సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్న బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు బీసీ గణన సక్సెస్ఫుల్గా రాష్ట్రంలో ఎవరు ఎన్ని అడ్డంకులు చేయాలని ప్రయత్నం చేసినా ప్రభుత్వానికి మనం వెన్నుదన్నుగా ఉండి ఆల్మోస్ట్ 99% పూర్తయింది. దాంతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి ఒక మెసేజ్, సామాజిక న్యాయం చేస్తామనే మెసేజ్ ద్వారా ఏదైతే కొనగడం జరుగుతుందో దానికి వెనకుండి పూర్తిగా సారు భుజాల మీద వేసుకొని ఈరోజు సక్సెస్ చేసిన సార్కి యావత్ తెలంగాణ 10 లక్షల ఉద్యోగుల తరఫున డిప్యూటీ సీఎం గారికి మన సబ్ కమిటీ చైర్మన్ గారికి ప్రత్యేకంగా యావత్ జేఏసీ 10 లక్షల ఉద్యోగుల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జేఏసీ 53 సంఘాలు మెయిన్ సంఘాలు వచ్చినాయి. 206 సంఘాల తరఫున అందరికీ ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా పెండింగ్ బిల్స్ ఇప్పుడు కూడా సార్ చెప్పారు విత్ వీక్స్లో కంప్లీట్ చేస్తామని. పెండింగ్ బిల్స్ అదేవిధంగా మనకి డిఏలు ఇంకా 4 డిఏలు మళ్ళీ వచ్చేది ఒక డిఏ ఉంది. హెల్త్ కార్డ్స్ ఒకటి ఇంపార్టెంట్ ఉన్నాయి. సిపిఎస్ 317 మొత్తం 54 డిమాండ్తో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సారే దానికి చైర్మన్గా ఉన్నారు. దీపావళి తర్వాత 1/1 ఆర్థిక సమస్య మనం ఇచ్చిన 54లో 11 ఆర్థికపరమైన మిగతా 45 కూడా ఆర్థికేతర సమస్యలే ఉన్నాయి. అది ఒక్కరోజు కూర్చుంటే అయిపోయాయి. డిప్యూటీ సీఎం గారికి యావత్ జేఏసీ పక్షాన వీటిని తమరు డిపార్ట్మెంట్ వారీగా ఒక 1 వీక్ టైం డైలీ వన్ డే ఇస్తూ కూడా చేస్తే అది కంప్లీట్ అవుతుంది. కాబట్టి దీన్ని మా అందరి తరఫున ఈ 9వ తారీఖు అయిపోయిన ఉత్సవాలు అయిన తర్వాత తదుపరి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా ఆర్థికేతర సమస్యలు కంప్లీట్ చేస్తూ ముఖ్యంగా తమరు మాట ఇచ్చిన ప్రకారం పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని కోరుకుంటూ మిగతా ఆర్థికపరమైన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో అవి కొంచెం మనం ఆర్థికంగా కుదురుపడిన తర్వాతని తమరు చెప్పడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి అనేది అందులో మా పిఆర్సీ ఉంది, డిఏ ఉన్నాయి, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. తర్వాత సిపిఎస్ ఉంది, 317 ఉంది. ముఖ్యంగా మా పెన్షనర్స్కి మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు, సీనియర్స్ అందరూ కూడా చూస్తున్నారు. పెన్షనర్స్కి ఉన్న హెల్త్ కార్డ్స్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి హెల్త్ కార్డ్స్, అదేవిధంగా మా సొసైటీలకు సంబంధించిన ల్యాండ్స్ కూడా కొంత గత 10 సంవత్సరాల్లో ఎక్కడ గజం జాగా ఇచ్చిన పాపాన పోకుండా అన్ని సొసైటీల మీద కంప్లైంట్ పెట్టించి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వాటి మీద దృష్టి సారించవలసిందిగా గౌరవ మా జిల్లా ఉప ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు, పర్సనల్ కూడా చెప్పుకోవాలి కాబట్టి మా జిల్లాగా వారికి ప్రత్యేకంగా ఇప్పుడు ఉద్యోగ సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం మీ డిప్యూటీ సీఎం గారు అప్పచెప్పామని చెప్పారు. వాటిని 1 by 1 మాకైతే పూర్తి నమ్మకం ఉంది అవుతాయని. ఈ సమస్యలు 54 సమస్యలని కమిటీ ద్వారా త్వరగా చేయాలని కోరుకుంటూ ఈరోజు కొద్దిగా మేము ముందు చెప్పామని 10 మంది అనుకున్నాం, సుమారుగా 70 మంది వచ్చాము అన్ని సంఘాల తరఫున. మిగతా సంఘాల వరకు టైం అడుగుతున్నారు కాబట్టి 1 by 1 టైం ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.